హాయ్ ఫ్రెండ్స్, టెక్నికల్ గూఢచారి ఛానల్ కి స్వాగతం. సో ఫ్రెండ్స్, ఇంతకు ముందు వీడియోలో మనం ప్రొసెసర్ బేసిక్స్ గురించి అయితే తెలుసుకున్నాం. ఈ వీడియోలో అయితే ఈ ప్రొసెసర్లు సాకెట్ల గురించి తెలుసుకుంటాం, ఆ సాకెట్ నెంబర్స్ గురించి తెలుసుకుంటాం, ఇంటెల్ ప్రొసెసర్ సాకెట్ నెంబర్స్, అలాగే ఏఎండి ప్రొసెసర్ సాకెట్ నెంబర్స్ గురించి తెలుసుకుంటాం. అలాగే ప్రొసెసర్ మీద ఉండే కోడ్స్ ను బట్టి ఆ ప్రొసెసర్ ఏ జనరేషన్ది, అది థర్డ్ జనరేషనా, ఫోర్త్ జనరేషనా, ఫిఫ్త్ జనరేషన్ అని అయితే మనం చెప్తాం. అలాగే మనం ఈ వీడియోలో ఇంకా ఏఎండి ప్రొసెసర్లు కూడా దాని మీద ఉండే కోడ్స్ ను బట్టి ఆ ఏఎండి ప్రొసెసర్ జనరేషన్ కూడా మనం తెలుసుకుంటాం. సో ఈ వీడియోలో చూస్తే రెండు డిఫరెన్స్ ప్రొసెసర్లు అయితే మీకు కనిపిస్తున్నాయి. ఒకటి ఎల్జీఏ సాకెట్ లో ప్రొసెసర్, ఇంకోటి పీజీఏ సాకెట్ లో. ఇదైతే పీజీఏ సాకెట్, పిన్ గ్రిడ్ అరే ప్రొసెసర్ అనమాట. ఇది పీజీఏ సాకెట్ లో ఇన్సర్ట్ అవుతుంది. ఆ పక్కన ఉండే ప్రొసెసర్ ఉంది కదా, ఆ ప్రొసెసర్ అయితే మనకి ఈ ప్రొసెసర్ ఇక్కడ కనిపిస్తున్న ప్రొసెసర్ ఎల్జీఏ సాకెట్ లో యూజ్ చేసే ప్రొసెసర్ అనమాట. సో అలాగే వీటన్నింటి తేడానైతే ఈ వీడియోలో మీరు టోటల్ గా తెలుసుకుంటారు. ఇంకా ఈ వీడియోలో ఇంటెల్ ప్రొసెసర్లు ఉంటాయి కదా, ఇంటెల్ ప్రొసెసర్ నెంబర్ పక్కన లెటర్స్ ఉంటాయి, కే ఎల్ ఎం, ఈ లెటర్స్ అన్ని ఉంటాయి, ఎం హెచ్. ఆ తర్వాత ఈ లెటర్స్ ఏంటి, లెటర్స్ ఇటు స్పెసిఫికేషన్స్ ఏంటి అనేది కూడా తెలుసుకుంటాం. అలాగే ఏఎండి ప్రొసెసర్ లో ఉండే లాస్ట్ లో ఉండే లెటర్స్ ఏంటో కూడా తెలుసుకుంటాం. టోటల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుంటారు మీరు. అలాగే ఈ వీడియో చివరిలో అయితే మీకు ఒక సాఫ్ట్వేర్ గురించి చెప్పాను. ఆ సాఫ్ట్వేర్ యూజెస్ ఏంటంటే, మీ డెస్క్టాప్ క్యాబినెట్ ఓపెన్ చేయకుండానే మీ మదర్ బోర్డ్ మోడల్ నెంబరు, మీ సిపియు సాకెట్ మోడల్ నెంబరు, మీ సిపియు మోడల్ నెంబరు, అలాగే మీ ర్యామ్స్ మోడల్ నెంబరు, టోటల్ డీటెయిల్స్ అయితే మీ క్యాబినెట్ ఓపెన్ చేయకుండానే తెలుసుకోవచ్చు ఆ సాఫ్ట్వేర్ ను ఉపయోగించి. దాన్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం ఈ ప్రొసెసర్ సాకెట్ల గురించి ముందుగా చూద్దాం. అలాగే ఈ ప్రొసెసర్ సాకెట్ నెంబర్స్ గురించి కూడా మనం డీప్ గా తెలుసుకుందాం. ఫస్ట్ ఈ ప్రొసెసర్ సాకెట్లను చూస్తే మనకి ప్రొసెసర్లు అనేవి 4 టైప్స్ ఆఫ్ సాకెట్లో అయితే వచ్చేవన్నమాట. ఫస్ట్ డిప్ సాకెట్. డిప్ సాకెట్ ఏంటంటే ఇంటెల్ ఫస్ట్ మనకి తయారు చేసింది కదా, ఇంటెల్ కానీ ఏఎండి కానీ ఫస్ట్ లో తయారు చేసిన ప్రొసెసర్లన్నీ ఈ డిప్ సాకెట్ లో వచ్చేవి. అలాగే ఇప్పుడైతే ఈ పీజీఏ, బీజీఏ, ఎల్జీ సాకెట్ లో వస్తున్నాయి. సో ఇది ఉంది కదా, ఇది ఎల్జీఏ సాకెట్. ఎల్జీఏ అంటే ల్యాండ్ గ్రిడ్ అరే. సో ఇప్పుడు ఈ ప్రొసెసర్ ఉంది కదా, ఈ ప్రొసెసర్ ని మీకు చూపించాను. అలాగే మదర్ బోర్డు వీడియోలో ఎల్జీఏ సాకెట్ లో ప్రొసెసర్ ని ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎలా తీయాలి అనే దాని గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే పీజీఏ, సో ఈ పీజీఏ ప్రొసెసర్ కూడా చూపించాను, ఈ పిన్ బయటకు ఉండేవి. సో ఈ ప్రొసెసర్ ను కూడా ఈ పీజీఏ సాకెట్ లో అయితే మనం ఇన్సర్ట్ చేస్తాం. సో ఇవేంటంటే బీజీఏ అంటే బాల్ గ్రిడ్ అరే. సో ఈ బాల్ గ్రిడ్ అరే ప్రొసెసర్లు అనేవి మనకి మొబైల్ మదర్ బోర్డ్స్ ఉంటాయి కదా, మొబైల్ మదర్ బోర్డ్స్ లో మనకి ఈ ప్రొసెసర్లు సోల్డర్ చేసి వస్తాయి. వీటిని తీయాలంటే డీసోల్డర్ చేసి తీయాల్సి వస్తుంది. అదే పీజీఏ కానీ ఎల్జీఏ కానీ ప్రొసెసర్ తీయాలంటే ఈ పిన్ ని పైకి తీసి ఇవి మనం సింపుల్ గా రిమూవ్ చేసుకొని మళ్ళీ రీప్లేస్ అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే మీకు ఇంటెల్ ఇప్పుడు వరకు ఎన్ని ప్రొసెసర్ సాకెట్లు తయారు చేసిందో వాటన్నింటికి క్లియర్ కట్ అర్థం చేసుకోవడానికి నేను వికీపీడియా ఓపెన్ చేశాను. సో ఈ వికీపీడియాలో మీరు చూడండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మనకి ఎన్నైతే ఇప్పటి వరకు ఇంటెల్ అనేది సాకెట్లు తయారు చేసింది, ఆ సాకెట్లో ఏ ప్రొసెసర్లు యూజ్ చేయొచ్చు అనేది అయితే క్లియర్ కట్ మీకు అర్థమైపోద్ది. ఇంటెల్ తో పాటు ఏఎండి కూడా ఉన్నాయి ఇందులో. సో మనం ఇంటెల్ చూద్దాం. ఫస్ట్ ఇంటెల్ చూడండి, ఇంటెల్ మనకి ఈ డిప్ అని ఉంది కదా. సో ఫస్ట్ సాకెట్ నేమ్ డిప్ అనమాట. సో ఈ డిప్ సాకెట్లు చూపించాను కదా మీకు. ఆ డిప్ సాకెట్లలో మనకి 1970s లో ఇంటెల్ 8086 అనే ఒక ప్రొసెసర్ అయితే తెచ్చింది. అవి మనకి డిప్ సాకెట్లు ఉండేవన్నమాట. సో ఆ డిప్ సాకెట్ లో మనకి 40 పిన్ డిప్ సాకెట్స్ అయితే ఉండేవి. వాటిలో మనకు క్లాక్ స్పీడ్ అయితే 5 to 10 మెగాహెర్ట్జ్ అయితే క్లాక్ స్పీడ్ ఉండేది అనమాట ఫస్ట్ సాకెట్లు ఇంటెల్ 1970s లో తయారు చేసేటప్పుడు. సో అదే విధంగా మనం చూస్తే లేటెస్ట్ సాకెట్లను చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఎల్జీఏ 775 2004 లో ఎల్జీఏ 775 అనే సాకెట్లను అయితే తెచ్చింది. ఇందులో మనకి సో ఈ ప్రొసెసర్లు అన్ని కూడా మనకి 2004 లో వచ్చిన ఎల్జీ 775 సాకెట్లు అయితే ఈ ప్రొసెసర్లు అన్ని మనకి ఫిట్ అయ్యేవి. ఇవి మనకి 16,000 మెగాహెర్ట్జ్ తో అయితే ఉండేది దీని క్లాక్ స్పీడ్. సో ఇవేంటంటే 2006 లో చూడండి, ఎల్జీఏ 771 ఇంటెల్ జోన్ ప్రొసెసర్లు అనమాట. ఇవేంటంటే సర్వర్లు యూజ్ చేస్తారు ఈ ప్రొసెసర్లు. సో ఈ ప్రొసెసర్లకి ఏ సాకెట్లు ఉండేవి. సో అలాగే మీకు సాకెట్ నెంబరు, ఆ సాకెట్ లో ఏ ప్రొసెసర్లు మీకు ఫిట్ అవుతాయి అనేది అయితే మీరు నెట్ లో కొట్టి వికీపీడియాలో కానీ ఎక్కడైనా చూసుకోండి. సో అలాగే ఎల్జీఏ 1366 ఇది 2008 లో మనకి ఈ సాకెట్ అనేది వచ్చింది. ఈ సాకెట్ లో అయితే మనకి ఇంటెల్ కోర్ i7 900 సిరీస్, అలాగే ఇది ఎల్జీఏ సాకెట్, దీని క్లాక్ స్పీడ్ ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోండి. అలాగే పీజీఏ, అలాగే ప్రతి సాకెట్ ఇప్పటి వరకు అదే ఎల్జీఏ 1156 2009 లో వచ్చింది. సో అలాగే ప్రతి సాకెట్ ని మీరు క్లియర్ కట్ అయితే మీరు నెట్ లో కొట్టి చూసుకోండి. ఆ సాకెట్
సాకెట్ నెంబరు, ఆ సాకెట్కి ఏ ప్రొసెసర్లు ఫిట్ అవుతున్నాయి. సో ఈ సాకెట్ నెంబర్ ప్రతి బోర్డు మీద రాసి ఉంటుంది. సో ఆ బోర్డు మీద రాసే ఈ ప్రొసెసర్ యొక్క సాకెట్ నెంబరు, సో ఆ సాకెట్కి మన ఏ ప్రొసెసర్లు అయితే ఫిట్ అవుతున్నాయి అనేది అయితే మీరు నెట్లో చూసుకోండి. ఇలా ప్రతి దానికి ఈ సాకెట్ ఈ ఇయర్లో వచ్చింది, ఈ సాకెట్ ఈ ఇయర్లో వచ్చింది అని చెప్పిన కంటే మీరు డైరెక్ట్గా చూసుకుంటే మీకు ఒకటి అర్థం అయిపోద్ది. సో మీరు ఇప్పుడైతే ఒకటి అర్థం చేసుకోండి. సో మదర్ బోర్డు ఉంది. సో ఈ మదర్ బోర్డుకి ఏ జనరేషన్ ప్రొసెసర్ ఫిట్ అవుద్ది అంటే ఆ మదర్ బోర్డులో ఉండే CPU సాకెట్ని బట్టి మీరు డిసైడ్ చేయాలి. కానీ ఈ మదర్ బోర్డు అంటే 3rd జనరేషన్కి ఈ మదర్ బోర్డు, 4th జనరేషన్కి ఈ మదర్ బోర్డు అని ఉండదు. ఆ మదర్ బోర్డులో ఏదైతే సాకెట్ యూజ్ చేశారో CPU సాకెట్, ఆ CPU సాకెట్ నెంబర్తో ఆ CPU సాకెట్కి ఏదైతే CPU సెట్ అవుతుంది అనేది అయితే మీరు నెట్లో సెర్చ్ చేసుకోవచ్చు. సో ఇదైతే మీకు అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. ఇంటెల్ ప్రొసెసర్, అలాగే AMD ప్రొసెసర్లో కూడా మనకి సాకెట్ నెంబర్లు రాసి ఉంటాయి. ఆ AMD ప్రొసెసర్లో కూడా మనకి ఆ సాకెట్ నెంబర్తో పాటు క్లాక్ స్పీడ్ ఇవన్నీ కూడా రాసి ఉంటాయి. సో అది కూడా మీరు AMD ప్రొసెసర్లు కూడా ఇదే విధంగా మీరు నెట్లో అయితే సెర్చ్ చేసుకోవచ్చు. AMD సాకెట్, ఆ సాకెట్కి ఏ ప్రొసెసర్ అయితే సెట్ అవుతుంది అని చెప్పేసి అయితే మీరు నెట్లో వికీపీడియాలో చూడొచ్చు. సో అలాగే ఇక్కడ మదర్ బోర్డు చూపిస్తున్నాను చూడండి. ఆ మదర్ బోర్డు గిగాబైట్ GA861MS1 అనమాట. సో ఈ మదర్ బోర్డులో ఏ సాకెట్ యూజ్ చేశారు? సాకెట్ నెంబర్ 1155 సాకెట్ అయితే యూజ్ చేశారు. సో ఇక్కడ కూడా రాశారు 115XLM అని చెప్పేసి. ఇదేంటంటే ల్యాండ్ గ్రిడ్ సాకెట్, LGA సాకెట్ ఇది. సో ఈ సాకెట్ అయితే ఇక్కడ యూజ్ చేశారు. సాకెట్ నెంబర్ కూడా రాశారు. సో ఇప్పుడు ఈ సాకెట్ నెంబర్ బట్టి మనకి ఏ ప్రొసెసర్ ఇందులో యూజ్ అవుద్దో మనకు తెలుసు. అంటే మనం ఎలా చూడాలో మనం ఇప్పటి వరకు చెప్పాను. కానీ ఈ సాకెట్ నెంబర్ కాకుండా ఈ గిగాబైట్ అని ఈ మోడల్ నెంబర్ ఉంది కదా. సో ఈ మోడల్ నెంబర్ బట్టి కూడా మనం ఇందులో ఏ ప్రొసెసర్ సపోర్ట్ చేస్తుంది అని అయితే మనం తెలుసుకోవచ్చు. అది ఎలా అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో దానికోసం మీరు నెట్లో ఇక్కడ గిగాబైట్ ఈ మోడల్ నెంబర్ కొట్టి ఈ మోడల్ నెంబర్లో సపోర్టెడ్ CPU అని చెప్పేసి మీరు గూగుల్లో సెర్చ్ చేయండి. సో గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ చూడండి, ప్రొసెసర్ CPU దట్ విల్ ఫిట్ గిగాబైట్ ఈ సమ్ మోడల్ నెంబర్ మదర్ బోర్డ్ అని చెప్పింది. సో ఆ పక్కనే మనకి సాకెట్ కూడా రాశాడు. ఏ సాకెట్ ఏం రాశాడు? LGA 1155 సాకెట్ అని చెప్పి రాశాడు. సో ఇందులో మనకి సపోర్ట్ చేసే మనకి ప్రొసెసర్ అనమాట. సో ఇది సెల్కాన్ G ప్రొసెసర్లో ఏ మోడల్ నెంబర్ ప్రొసెసర్లు మనకి ఫిట్ అవుతాయి. సో అదే విధంగా మనకి కోర్ i3 2nd జనరేషను, అలాగే కోర్ i3 3rd జనరేషను, కోర్ i5 2nd జనరేషను, కోర్ i5 3rd జనరేషను, కోర్ i7 2nd జనరేషను, కోర్ i7 3rd జనరేషన్. అంటే 2nd 3rd జనరేషన్ ప్రొసెసర్లు అయితే ఇందులో మనకి ఫిట్ అవుతాయి. అదేవిధంగా పెంటానియం G దీంట్లో ఏ మోడల్ నెంబర్ మనకి ఇందులో ఫిట్ అవుద్ది. సో అదేవిధంగా టోటల్ డీటెయిల్స్ అయితే మీరు ఈ విధంగా మీరు నెట్లో సెర్చ్ చేసుకోవచ్చు. మీరు యూజ్ చేస్తున్న మదర్ బోర్డు యొక్క సాకెట్ బట్టి అయినా మీరు చూడొచ్చు, లేకపోతే ఆ మదర్ బోర్డు మోడల్ నెంబర్ కొట్టగానే సో అది ఏ సాకెట్, ఆ సాకెట్కి ఏ ప్రొసెసర్లు సపోర్ట్ చేస్తాయని అయితే మనం క్లియర్ కట్ నెట్లో అయితే ఈ విధంగా చూసుకోవచ్చు. సో ఇప్పుడు వరకు అయితే ఇంతకు ముందు వీడియోస్లో మీకు మదర్ బోర్డు గురించి టోటల్గా క్లియర్ అయింది, అలాగే ఈ సాకెట్ గురించి క్లియర్ అయింది. సో ఇప్పుడు మనం ఇంటెల్ ప్రొసెసర్లు, AMD ప్రొసెసర్లు ఉంటాయి కదా. సో ఆ ప్రొసెసర్ల మీద నెంబర్స్ ఉంటాయి, అలాగే కొన్ని కోడ్స్ ఉంటాయి. వాటిని అయితే ఇప్పుడు మనం చూద్దాం. సో ఇదైతే ఇంటెల్ బాక్స్ ఉంటుంది కదా, CPU బాక్స్. ఆ CPU బాక్స్ లో మనకి i7-8700 అని ప్రొసెసర్ నెంబరు ఇలా మనకు ఉంటాయి అనమాట. సో ఇది ఆ బాక్స్ లోనే మనకి రాసి ఉంటుంది. LGA 1151 సాకెట్ కి అయితే ఇది మనకి ఫిట్ అవుద్దని. అలాగే 12 MB క్యాచీ మెమొరీ, ఇంతకు ముందు వీడియోలో నేను చెప్పాను క్యాచీ మెమొరీ అంటే ఏంటి అని చెప్పేసి. అలాగే 3.20 GHz క్లాక్ స్పీడ్ అంటే ఏంటి, క్యాచీ మెమరీ అంటే ఏంటి, వీటన్నింటి గురించి కూడా ముందు వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో అయితే ఒకసారి చూడండి. సో ఇవన్నీ కూడా మనకి ఈ డబ్బాలో అయితే, డబ్బా బ్యాక్ సైడ్ లో అయితే రాసి ఉంటుంది. సో అలాగే ఇప్పుడు మనం కొన్ని ఇంటెల్ ప్రొసెసర్ అయితే చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంటెల్ కోర్ i7 ఉంది, ఇక్కడ కోర్ i7, ఇది కోర్ i7, ఇది కోర్ i7, ఇది కోర్ i7, ఇది కోర్ i5. సో ఇన్ని కోర్ i7 ప్రొసెసర్లు అయితే తీసుకున్నాను. ఇక్కడ అన్ని మీదే రాసి ఉంది ఇంటెల్ కోర్ i7, ఇంటెల్ కోర్ i7 ఇలాగే రాసి ఉంది. కానీ కింద చూస్తే i7 ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి చూడండి, 7700K, 6700, అలాగే 6700K, అలాగే చూస్తే 4790K, 8700K, 10400 అని ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి. సో ఇప్పుడు వీటి గురించి అయితే మనం డెప్త్ గా తెలుసుకుందాం. అంటే ఇవేంటి, ఇక్కడ ఈ 6700 అని ఎందుకు ఉంది i7 కి, అలాగే ఈ K అని ఎందుకు ఉంది, దీనికి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి, అదే విధంగా అసలు ఈ నెంబర్ ఏంటి, నెంబర్ని చూసి మనం ఇది ఏ జనరేషన్ ప్రొసెసర్ అని ఎలా గుర్తించగలం, వీటన్నింటి గురించి ఇప్పుడు మనం క్లియర్ కట్ అయితే తెలుసుకుంటాం. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ ఇంటెల్ కోర్ TM
సో ఇక్కడ చూస్తే మీకు ఇంటెల్ కోర్ టీఎం ఈ మీద రాసి ఉంది కదా, ఇది మనకి ప్రొసెసర్ నేమ్ అనొచ్చు లేదా బ్రాండ్ నేమ్ అనొచ్చు. ఏదైతే ఇంటెల్ మనకి ప్రొసెసర్ తయారు చేస్తుంది కదా దాని బ్రాండ్ నేమ్ అనమాట. నెక్స్ట్ మనకి i7 అనేది i7 ఉండొచ్చు, ఇక్కడ i3 ఉండొచ్చు, i5 ఉండొచ్చు. ఇక్కడ ఏది ఉన్నా సరే ఇది బ్రాండ్ మాడిఫైర్ అనమాట. ఇక్కడ చూస్తే ఈ కోర్ ఇంటెల్ కోర్ పక్కన i7 ఉంది, ఇక్కడ చూస్తే i5 ఉంది, i3 ఉండొచ్చు. i3 అనేది లో ఎండ్, i5 అనేది మీడియము, i7 అనేది i9 అనేది ఇంకా వెరీ హై. సో ఇలా మనకి ప్రొసెసర్లు అయితే ఉంటాయి, ఇవి బ్రాండ్ మాడిఫైర్ అనమాట. ఆ తర్వాత మెయిన్ ఏంటంటే ఇక్కడ నెంబర్ చూస్తే ఇక్కడ చూడండి 7700K, ఇక్కడ 6700, ఇక్కడ 6700K ఇలా ఉందన్నమాట. సో ఈ నెంబర్ ఎక్కడ చూస్తే 5775C అని ఉంది ప్రొసెసర్. ఓకే, సో ఇక్కడ ఈ ఫస్ట్ 5 అని ఉంది కదా, ఇక్కడ 5 అనే ఉండొచ్చు, 8 అని ఉండొచ్చు, 7 ఉండొచ్చు, 6 ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఈ నెంబర్ ఈ ఫస్ట్ డిజిట్ ఈ 4 అంకెల్లో ఉండొచ్చు లేదా 5 అంకెలు ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు 10th జనరేషన్ వచ్చింది కదా, ఇక్కడ 10 అయిందంటే ఈ 3 కలిపితే ఇప్పుడు 5 డిజిట్ అవుతాయి కదా. సో ఇది 10 అయినా ఉండొచ్చు, 11 అయినా ఉండొచ్చు, ఎందుకంటే ఇప్పుడు 11th జనరేషన్ వస్తుంది. సో మనకి ఏదైనా ఉండొచ్చు అనమాట. సో ఇక్కడ సో ఈ ఫస్ట్ డిజిట్ ఏదైతే ఉందో, ఈ ఫస్ట్ డిజిట్ అంటే ఇక్కడ 10 ఉందనుకోండి, 11 ఉందనుకోండి, 5 ఉందనుకోండి, 4 ఉందనుకోండి, ఏది ఉన్నా అది మన జనరేషన్ అంటే ఇక్కడ 5 ఉందంటే ఇది 5th జనరేషన్ ప్రొసెసర్. అదేవిధంగా ఇక్కడ 770K అని ఉంది కదా, ఫస్ట్ మనకు 7 ఉంది కదా, 7 ఉందంటే ఇది 7th జనరేషన్ ప్రొసెసర్. ఇక్కడ 6 ఉంది కదా, 6700, ఇది 6th జనరేషన్ ప్రొసెసర్. ఇక్కడ 8 ఉంది కదా అంటే ఇది 8th జనరేషన్ ప్రొసెసర్. ఇక్కడ 4790K అని ఉంది అంటే ఇది 4th జనరేషన్ ప్రొసెసర్. ఇక్కడ చూస్తే మనకి 5 డిజిట్స్ ఉన్నాయి, 5 డిజిట్ లో 10400 అని ఉంది. ఈ 10 అనేది ఏంటంటే మనకి ఇది 10th జనరేషన్ ప్రొసెసర్. సో ఇలా ఫస్ట్ డిజిట్ ఏదైతే ఉందో అది మనకి జనరేషన్ చెప్తుంది. ఇది 3rd జనరేషన్, 4th జనరేషన్, 5th జనరేషన్, 6th జనరేషన్ ఉంటుంది కదా, ఆ ఫస్ట్ డిజిట్ మనకి జనరేషన్ చెప్తుంది. ఆ తర్వాత మనకి SKU న్యూమరిక్ డిజిట్స్ అనమాట. ఈ SKU డిజిట్స్ అనేవి మనకి 3 డిజిట్లు ఉంటాయి. ఈ 3 డిజిట్లు కూడా మీకు డిఫరెన్స్ చెప్తాను. సో ఇక్కడ ఈ 2 కూడా i7 5th జనరేషన్ ప్రొసెసర్లే, కానీ i7 5th జనరేషన్ ప్రొసెసర్లు అయినప్పటికీ ఈ SKU న్యూమరికల్ డిజిట్ ఇక్కడ 775 ఉంది, ఇక్కడ 950 అని ఉంది. సో ఈ రెండింటి మధ్యన డిఫరెన్స్ ఏంటంటే ఈ SKU న్యూమరికల్ డిజిట్ ఎంత ఎక్కువ నెంబర్స్ అయితే ఉంటాయో దీనికంటే, అంటే ఈ 775 కంటే ఈ 950 స్పీడ్ అనేది ఎక్కువ అనమాట. ఓకే, ఈ SKU నెంబర్స్ అంటే ఎంత ఎక్కువ అయితే ఉంటుందో, మనకి ఇక్కడ 600 ఉందనుకోండి, ఈ 775 కంటే 600 ప్రొసెసర్ అనేది దీనికంటే తక్కువ అనమాట. అలా అనమాట. సో ఈ 302 ఎంత ఎక్కువ నెంబర్స్ అయితే ఉంటాయి, ఇప్పుడు 950 ఉంది, సో ఇది దీని ప్రొసెసర్ స్పీడ్ అనమాట, హై స్పీడ్ ప్రొసెసర్ అనమాట. సో అలా దీంతో కంపేర్ చేస్తే, అంటే దీంతో కంపేర్ చేస్తే ఇది స్పీడ్ ఎక్కువ. సో ఈ విధంగా. సో అలాగే ఈ పక్కన లెటర్స్ రాసి ఉన్నాయి చూడండి, ఇక్కడ C అని రాసి ఉంది, ఇక్కడ Q అని రాసి ఉంది, ఇక్కడ K అని రాసి ఉంది. సో ఈ లెటర్స్ ఏంటి, ఈ లెటర్స్ మీనింగ్ ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఈ లెటర్స్ ఏంటంటే ప్రొడక్ట్ లైన్ సఫిక్స్ అన్నమాట. సో ఇప్పుడు మనం చూద్దాం ఈ లెటర్స్ ఏంటి అని చెప్పేసి. సో ఇక్కడ మనం చూస్తే ఆల్ఫా సఫిక్స్ అని రాసి ఉంది కదా. సో ఫస్ట్ మనం K గురించి చూద్దాం. K అంటే ఇక్కడ అన్లాక్డ్ అనమాట. K అంటే ఇక్కడ 7th జనరేషన్ ఇంటెల్ కోర్ i7-7700K ప్రొసెసర్ అని ఉంది. సో ఈ K అనేది ఏంటంటే అన్లాక్డ్. అన్లాక్ అంటే మనం ఓవర్ క్లాక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ 6700 ఉంది, ఇక్కడ 6700K అని ఉంది. ఈ 6700 అంటే ఇది స్టాండర్డ్ ఇంటిగ్రల్ గ్రాఫిక్స్ ఉన్న ప్రొసెసర్ అనమాట, నార్మల్ ప్రొసెసర్, స్టాండర్డ్ ప్రొసెసర్. అదే ఇక్కడ K అని స్పెసిఫికేషన్ గా రాసి ఉంది అంటే ఇది ఈ ఓవర్ క్లాక్ చేసుకోవచ్చు అనమాట. ఈ ప్రొసెసర్ తో అన్లాక్డ్ ప్రొసెసర్ అనమాట. సో ఓవర్ క్లాక్ చేసుకోవచ్చు. ఎక్కువగా గేమింగ్ డెస్క్టాప్లు ఇంటెల్ ప్రొసెసర్లతో తయారు చేస్తారు కదా, వాళ్ళు ఈ K ప్రొసెసర్ని అయితే ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. సో ఈ K అనేది ఏంటంటే అన్లాక్ అంటే ఓవర్ క్లాక్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ T అనే లెటర్ రాసి ఉంది అనుకోండి, T అనే లెటర్ రాసి ఉంటే పవర్ ఆప్టిమైజేషన్ లైఫ్ స్టైల్, అంటే ఇది పవర్ ఆప్టిమైజేషన్ లో పవర్ని అయితే తీసుకుంటుంది, ఈ T అని రాసి ఉండేది. అలాగే H అని ఉంటే హై పెర్ఫార్మెన్స్ గ్రాఫిక్స్, దీంట్లో గ్రాఫిక్స్ కొంచెం హై పెర్ఫార్మెన్స్ గా ఉంటాయి, ఇక్కడ H అని రాసి ఉంది అంటే లాస్ట్ లో. అలాగే HK అని అంటే హై పెర్ఫార్మెన్స్ గ్రాఫిక్స్, అలాగే K అంటే అన్లాక్డ్, ఓవర్ క్లాక్ చేసుకోవచ్చు. అలాగే HQ అంటే హై పెర్ఫార్మెన్స్ గ్రాఫిక్స్, అలాగే క్యూడ్ కోర్. అలాగే ఇక్కడ Y రాసి ఉందంటే ఎక్స్ట్రీమ్లీ లో పవర్ కన్జ్యూమినేషన్, అంటే తక్కువ పవర్ ని కన్జ్యూమినేషన్ చేస్తుంది ఈ Y అనే అక్షరం కానీ లాస్ట్ లో రాసి ఉంటే. అదే U అనే అక్షరం రాసి ఉందంటే అల్ట్రా లో పవర్, అంటే నార్మల్ లో పవర్ అయితే ఇది కూడా కన్జ్యూమ్ చేస్తుంది. అలాగే మీకు M అని రాసి ఉందనుకోండి,
అనుకోండి. ఎం అంటే మొబైల్ ప్రొసెసర్ అనొచ్చు, అంటే ఇవి ఎక్కువగా ల్యాప్టాప్స్లో ఉంటుంటాయి. ఎం అని, ఎంకే అని, సో ఇలాంటి ప్రొసెసర్. ఎం అని దాని పక్కన ఏ లెటర్ ఉందన్నా అది మనకి ఎక్కువగా ల్యాప్టాప్లో మొబైల్ ప్రొసెసర్లు అని మనం చెప్పుకోవచ్చు. జీ అని రాసి ఉందనుకోండి, జీ అని రాసి ఉండే ప్రొసెసర్లో ఏంటంటే, జీ అని రాసి ఉండే ప్రొసెసర్లో ఇక్కడ 8770K అని ఉంది, అదే ఇక్కడ జీ అని ఉందనుకోండి. జీ అంటే ఈ ప్రొసెసర్తో పాటు ఇంకొక గ్రాఫిక్ కార్డ్ చిప్ కూడా ఉందన్నమాట. అర్థమైందా? సో ఈ ప్రొసెసర్ ఉంది, దాంతో పాటు ఇంకొక గ్రాఫిక్ కార్డ్ చిప్ కూడా దీని పక్కన ఉంది, అది జీ అని లెటర్ ఉంటే. అదే మీకు ఎఫ్ అని ఉందనుకోండి, ఇక్కడ ఎఫ్ అని ఉంటే చాలా మంది ప్రొసెసర్లు తీసుకునేటప్పుడు ఈ ఎఫ్ అనే లెటర్ ఉండేదాన్ని చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇక్కడ ఎఫ్ అని రాసి ఉంది అంటే అందులో ఇన్బుల్ట్ గ్రాఫిక్ లేదు, మీరు సపరేట్గా గ్రాఫిక్ కార్డ్ పెట్టుకోవాలి. అర్థమైందా? ఇంటెల్ ప్రొసెసర్లు కొనేటప్పుడు i770 కానీ ఇక్కడ చూపించాను చూడండి 6700F అని ఉందనుకోండి, ఇక్కడ ఎఫ్ అని రాసి ఉందంటే దీంట్లో ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ కార్డ్ లేదు. సో ఈ ప్రొసెసర్ వేసేటప్పుడు మీకు గ్రాఫిక్ కార్డ్ ఇంటిగ్రేటెడ్ లేదు కాబట్టి మీకు VGAలో అవుట్పుట్ అయితే రాదు. సో రావాలంటే మీరు ఎక్స్టర్నల్గా గ్రాఫిక్ కార్డ్ అయితే మీరు పెట్టుకోవాలి మీ ఎక్స్ప్రెస్ PCI స్లాట్స్లో, లేదంటే మీకు రాదు. సో ఎఫ్ అని లెటర్ రాసి ఉంది అంటే ఎఫ్ అని లెటర్ రాసి ఉన్న ప్రొసెసర్ తక్కువ రేటుకి కూడా వస్తుంది. నార్మల్ ప్రొసెసర్ కంటే ఎఫ్ అని లెటర్ రాసి ఉండే ప్రొసెసర్ అనేది తక్కువ రేటుకి వస్తుంది. సో తక్కువ రేటు స్టాండర్డ్ ప్రొసెసర్ కంటే ఇది తక్కువ రేటుకి వస్తుంది. తక్కువ రేటుకి వచ్చినా దీంట్లో అయితే ఇంటిగ్రల్ గ్రాఫిక్ కార్డ్ అయితే ఉండదు. సో అదే విధంగా మీకు FK అని అంటే దాంట్లో ఇంటిగ్రల్ గ్రాఫిక్ కార్డ్ లేదు, కానీ అది అన్లాక్డ్ ప్రొసెసర్, ఓవర్ క్లాక్ చేసుకోవచ్చు. సో ఇవి మీకు ఇంటెల్ ప్రొసెసర్ యొక్క ఈ లెటర్స్ అంటే అలాగే ఈ నెంబరు ఇవి అనమాట. ఇది సో ఇంటెల్ ప్రొసెసర్ల గురించి అయితే టోటల్గా మీకు అర్థమైంది అని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అలాగే ఇక్కడ చూస్తే వై ఈజ్ ప్రొసెసర్ నానోమీటర్ సైజ్ ఇంపార్టెంట్, ఈ ప్రొసెసర్ నానోమీటర్ సైజ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అనేది అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం. అసలు ఈ ప్రొసెసర్ చూస్తే దీంట్లో ఇంత నానోమీటర్, 14 నానోమీటర్, 12 నానోమీటర్, 10 నానోమీటర్, 7 నానోమీటర్స్ అని ఉంటాయి. సో ఈ నానోమీటర్స్ అంటే ఏంటి? నానోమీటర్ అంటే ఇక్కడ మీటర్ అంటే ఇది లెంత్ అనమాట. సో నానోమీటర్ అన్నా ఇది లెంత్ అనమాట. సో ఈ లెంత్ దేని తాలూకు లెంత్, అసలు ఈ నానోమీటర్ ఏంటి అనేది అయితే మనం తెలుసుకుందాం. సో ఇక్కడ ప్రొసెసర్ తయారు చేసేటప్పుడు ఇంతకు ముందు వీడియోలో బేసిక్ వీడియోలో మీకు క్లాక్ స్పీడ్ చెప్పాను, క్యాచ్ మెమరీ చెప్పాను. సో ఇవన్నీ బేసిక్స్ అంతా చెప్పాను. సో అప్పుడైతే మీకు చెప్పాను ఒక ప్రొసెసర్ తయారయ్యేటప్పుడు ఇందులో మిలియన్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్లు ఉంటాయి, అలాగే లాజిక్ గేట్స్ ఉంటాయి అని చెప్పాను కదా. సో ఈ ట్రాన్సిస్టర్లు ఉంటాయి కదా, సో ఈ నానోమీటర్ అనేది ఏంటంటే ఈ ట్రాన్సిస్టర్ల యొక్క సైజ్ అనమాట. సో సైజ్ని ఈ నానోమీటర్లు అంటారు. ఇందులో ఉండే ట్రాన్సిస్టర్ యొక్క సైజు. సో 7 నానోమీటర్ అనుకోండి, 7 నానోమీటర్ అయితే ఇందులో ఉండే ట్రాన్సిస్టర్ యొక్క సైజు 7 నానోమీటర్ అనమాట. అదేవిధంగా 2 ట్రాన్సిస్టర్ అంటే ఇక్కడ మిలియన్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్ కలిపి ఉంటాయి కదా ప్రొసెసర్లో. సో ఆ ప్రొసెసర్లో కలిపి ఉండేటప్పుడు 2 అంటే ఇక్కడ ట్రాన్సిస్టర్ సైజు 7 నానోమీటర్, అలాగే 2 ట్రాన్సిస్టర్ల మధ్యన గ్యాప్ అది కూడా 7 నానోమీటర్. అలాగే 10 నానోమీటర్ ప్రొసెసర్ అనుకోండి, ఆ ట్రాన్సిస్టర్ యొక్క సైజు 10 నానోమీటర్, అలాగే 2 ట్రాన్సిస్టర్లు అంటే చాలా ట్రాన్సిస్టర్లు ఉంటాయి కదా. సో ఆ 2 ట్రాన్సిస్టర్లు తీసుకుంటే ఆ 2 ట్రాన్సిస్టర్ల మధ్య ఉండే గ్యాప్ కూడా మనకి 10 నానోమీటర్. అలాగే 7 నానోమీటర్ అయితే 7 నానోమీటర్ ట్రాన్సిస్టర్ లోపస్ ఉంటాయి, అలాగే వాటి మధ్య ఉండే సైజు కూడా 7 నానోమీటర్. అలాగే 14 అయితే 14, 12 అయితే 12. ఇవి ఈ నానోమీటర్ అంటే ఈ నానోమీటర్ అనేది ఈ లెంత్ అయితే కొలుస్తుంది. సో ఇప్పుడు ఈ 14 నానోమీటర్కి, 12 నానోమీటర్కి, 10 నానోమీటర్కి, 7 నానోమీటర్కి మధ్య డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు 14 నానోమీటర్ అనుకోండి, అదే 7 నానోమీటర్ అనుకోండి, సైజ్ అనేది తగ్గింది కదా, డబల్ సైజ్ తగ్గింది ఇక్కడ. సో సైజ్ తగ్గేటప్పుడు ఏమవుద్ది, ప్రొసెసర్ యొక్క స్పీడ్ పెరుగుద్ది. ఇక్కడ 7 నానోమీటర్ అనుకోండి, 2 దగ్గర ఉన్నాయి. సో ఇది ఈ 14 నానోమీటర్ ప్రొసెసర్ కంటే 7 నానోమీటర్ ప్రొసెసర్ అనేది స్పీడ్ పెరుగుద్ది. సో స్పీడ్ పెరగడంతో పాటు ఇవన్నీ దగ్గరగా చిన్న సైజులో ఉన్నాయి కాబట్టి సో ఇది స్పీడ్ పెరుగుతుంది, అలాగే ఓవర్ హీట్ కూడా తగ్గుతుంది. ఇవి ఈ నానోమీటర్ అనమాట. ఈ ప్రొసెసర్ యొక్క నానోమీటర్ అందుకు ఇంపార్టెంట్. సో ఈ ప్రొసెసర్ నానోమీటర్ గురించి కూడా మీకు అర్థమైంది అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో అలాగే మనం చూస్తే ఇంటెల్ జోన్ ప్రొసెసర్. సో ఇంటెల్ జోన్ ప్రొసెసర్ అంటే ఏంటి? ఇంటెల్ జోన్ ప్రొసెసర్లు అనేవి మనకి ఇవి సర్వర్లో యూజ్ చేస్తారు. సర్వర్లోన అలాగే వర్క్ స్టేషన్ పీసీస్ అని చెప్పాను కదా, నేను పీసీ రకాలు చెప్పేటప్పుడు ఎవరైతే నా వీడియోలు 1 by 1 ఫాలో అవుతున్నారో వాళ్ళకి క్లియర్ కట్ అర్థం అవుద్ది. సో నేను ముందు వీడియోలో చెప్పాను ఎన్ని రకాల కంప్యూటర్స్ ఉంటాయని. సో అందులో వర్క్ స్టేషన్ కంప్యూటర్స్ గురించి కూడా నేను చెప్పాను. సో ఈ ప్రొసెసర్లు అనేవి ఈ జోన్ ప్రొసెసర్లు ఇవి మనకి వర్క్ స్టేషన్ లోన అలాగే మనకి సర్వర్ లోన ఈ ప్రొసెసర్లు అనేవి యూజ్ అవుతాయి. అంతేకాకుండా ఈ ప్రొసెసర్ కి కూడా లెటర్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి లాస్ట్ లో W అని E అని లెటర్ ఉన్నాయి కదా, వాటి బట్టి కూడా దీని స్పీడ్ అనేది డిపెండ్ అవుతాయి. సో ఆ లెటర్స్ తో పాటు ఈ ప్రొసెసర్ల మీద బ్రోంజు, సిల్వర్, గోల్డ్, ప్లాటినమ్ ప్రొసెసర్లు కూడా
కూడా ఉంటాయి. ఈ ప్లాటినం అనేది వెరీ హై హ్యాండ్ ప్రొసెసర్లు. సో అలాగే మనం నెక్స్ట్ చూస్తే మనకి రైజన్ ప్రొసెసర్లు, AMD ప్రొసెసర్ల గురించి చూద్దాం. AMD రైజన్ ప్రొసెసర్, దీని కోడింగ్ ను కూడా మనం చూద్దాం. ఇది కూడా సేమ్ ఇంటెల్ ప్రొసెసర్ లాగే మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనం చూస్తే AMD రైజన్ అని ఉంది కదా, ఈ AMD రైజన్ అనేది ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చేవి. ఇంకా AMD ముందు ప్రొసెసర్లు కూడా ఏదైతే ఈ ఫస్ట్ లెటర్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి బ్రాండ్ నేమ్ అయితే మనకు చూపిస్తాయి. సో అలాగే ఇక్కడ 9-3 ఉంది కదా, 9-3-5 ఇది బ్రాండ్ మాడిఫైర్ అని మనం చెప్పుకున్నాం ఈ ఇంటెల్ ప్రొసెసర్లో. ఇది కూడా అంతే. ఇక్కడ 3 అని ఉంది అనుకోండి, రైజన్ 3. ఈ రైజన్ 3 అనేది మన ఇంటెల్లో కోర్ i3కి సమానం అని చెప్పుకోవచ్చు. అలాగే రైజన్ 5 అని ఉంది అనుకోండి, కోర్ i5కి అయితే సమానం అని చెప్పుకోవచ్చు. రైజన్ 9 అంటే మనకి ఇంటెల్ i9కి సమానం అని చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. 7 అని ఉంటే దీనికి i7కి సమానం అని చెప్పుకోవచ్చు, ఈ విధంగా. సో ఇవి మనకి అంటే ఏదైతే ఇప్పుడు i5, i7, i9 అని చెప్తున్నాం కదా, అలాగే రైజన్ 7, రైజన్ 3 అనేది ఆ విధంగా మనకి బ్రాండ్ మాడిఫైర్ అయితే చూపిస్తుంది. సో అదే విధంగా ఇక్కడ మనం చూస్తే 4700 అని ఉంది. ఈ 4700లో 4 అని ఉంది అనుకోండి, ఈ 4 మనకి ఇంటెల్ ప్రొసెసర్లో జనరేషన్ చూపిస్తుంది. సో ఇక్కడ కూడా మనకి ఇది జనరేషన్ చూపిస్తుంది. 4 అన్నా, 3 అన్నా, 2 అన్నా, సో ఇవి జనరేషన్ చూపిస్తాయి. మీరు నెట్లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు. అలాగే ఈ 3 వాల్యూలు ఏంటంటే SKU మోడల్ నెంబర్ అని మనం చెప్పుకున్నాం. ఇది కూడా ఇప్పుడు 4700 ఉంది, 4760600 ఉంది. ఆ 600 కంటే ఈ 700 అనేది ఇంకా హై హ్యాండ్ ప్రొసెసర్ అని మనం చెప్పుకోవచ్చు అనమాట, ఈ SKU మోడల్ నెంబర్ బట్టి. సో ఇక్కడ వరకు అయితే అర్థమైంది. ఈ లాస్ట్ లో GE అని ఉంది, ఇక్కడ చూస్తే X అని ఉంది, G అని ఉంది, X అని ఉంది. సో ఈ లెటర్ లేవు, ఎందుకో మనం చెప్పుకుందాం. సో ఇక్కడ ఏది లెటర్ లేదనుకోండి, నో లెటర్, ఏది లెటర్ లేకుండా ఇక్కడ రైజన్ 9-3900 అని ఉంది అనుకోండి, అదేంటంటే మనం స్టాండర్డ్ డెస్క్టాప్ లో అయితే యూజ్ చేస్తాం. అదే మనకి X అని రాసి ఉంది అనుకోండి, అది హై పెర్ఫార్మెన్స్ ప్రొసెసర్ అనమాట. అదే మనకి G అని రాసి ఉంది అనుకోండి, డెస్క్టాప్ ప్లస్ అంటే స్టాండర్డ్ డెస్క్టాప్ ప్లస్ ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ కార్డ్ అందులో ఉంది అన్నమాట, ఈ G అని రాసి ఉంటే. అదే మనకి ఇక్కడ GA అని రాసి ఉంది అనుకోండి, GE అని రాసి ఉంటే అది లో పవర్ కన్జ్యూమేషన్ చేస్తుంది. అలాగే G అంటే దాంట్లో ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ కార్డ్ ఉంది అనేది. అదే మనకి ఇక్కడ E అని రాసి ఉంది అనుకోండి లాస్ట్ లో, అది లో పవర్ కన్జ్యూమ్ చేస్తుంది అనమాట. సో అలాగే మనకి కొన్ని రైజన్ ప్రొసెసర్ లో మనకి ఈ X, G కాకుండా WX అని రాసి ఉంటాయి. ఆ WX అని రాసి ఉండేవి ఏంటంటే అది హై కోర్ కౌంట్ ప్రొసెసర్ అనమాట. అవి వర్క్ స్టేషన్ లోనా సర్వర్ లోనా యూజ్ చేస్తారు. AMD ప్రొసెసర్లు వర్క్ స్టేషన్ లో సర్వర్ లో యూజ్ చేసే వాటికి ఏంటంటే లాస్ట్ లో WX అని రాసి ఉంటుంది. సో ఇదైతే మనకి AMD ప్రొసెసర్ కోడింగ్ గురించి చెప్పుకున్నాం. అలాగే ఇంటెల్ ప్రొసెసర్ గురించి, అలాగే నానోమీటర్ గురించి, అలాగే టోటల్ గా ప్రొసెసర్ గురించి అయితే ఈ వీడియోలో కవర్ అయింది. ఇంకా CPU సాకెట్స్ గురించి కవర్ అయింది. సో అలాగే ఈ వీడియోలో అయితే మీకు ఒక ట్రిక్ చెప్పబోతున్నాను. ఆ ట్రిక్ ఏంటంటే మీరు మీ క్యాబినెట్ ఓపెన్ చేయకుండా మీ మదర్ బోర్డు ఏ కంపెనీ మదర్ బోర్డు, ఆ మదర్ బోర్డు నెంబర్ ఏంటి, ఆ మదర్ బోర్డులో ఉండే CPU సాకెట్ ఏంటి, ఆ CPU ఏంటి, CPU సాకెట్ నెంబర్ ఏంటి, దాంట్లో యూజ్ చేసే ర్యామ్ ఏంటి, అది DDR3 ర్యామ్, ఏ ర్యామ్, అలాగే ప్రతిదీ టోటల్ డీటెయిల్స్ అన్ని వితౌట్ క్యాబినెట్ ఓపెన్ చేయకుండా మనం ఎలా తెలుసుకోవాలనే ఒక సాఫ్ట్వేర్ని అయితే మీకు నేను ఇప్పుడు చూపిస్తున్నాను. సో ఈ సాఫ్ట్వేర్ ఏంటంటే మీ గూగుల్లో మీరు CPU Z అని టైప్ చేయండి. CPU Z అని టైప్ చేసి ఇక్కడ మీకు డౌన్లోడ్ నౌ అని ఉంటుంది, CPU Z. సో CPU Z ని మీరు డౌన్లోడ్ చేస్తే మీ డౌన్లోడ్స్ లో అయితే డౌన్లోడ్ అవుతుంది. దాన్ని రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ చేసి మీరైతే మీ సిస్టమ్ లో అయితే ఇన్స్టాల్ చేసుకోండి. సో నేనైతే ఇన్స్టాల్ చేస్తున్నాను. ఇన్స్టాల్ చేస్తే యాక్సెప్ట్ అని వస్తుంది. ఇక్కడ యాక్సెప్ట్ ద అగ్రిమెంట్, నెక్స్ట్ కొట్టండి. నెక్స్ట్ కొట్టి ఇన్స్టాల్ అని చేయండి. ఇన్స్టాల్ చేసి ఫినిష్ అని చేయండి. ఇక్కడ ఏదైతే మనకి నోట్ ప్యాడ్ టెక్స్ట్ వచ్చిందో దాన్ని అయితే క్లోజ్ చేయండి. క్లోజ్ చేసి మీరు ఇవన్నీ క్లోజ్ చేసి ఈ CPU Z అని ఉంది కదా, సో దీన్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మనకి CPU Z అయితే లోడ్ అవుద్ది. లోడ్ అయ్యాక మీరు చూడండి, ఇందులో నేను నా క్యాబినెట్ని అయితే ఓపెన్ చేయలేదు. ఏది ఓపెన్ చేయకుండా నేను యూజ్ చేస్తున్న క్యాబినెట్లో ఏ CPU యూజ్ చేస్తున్నాను. నేను యూజ్ చేస్తున్న క్యాబినెట్లో ఇంటెల్ కోర్ i7 7700 స్టాండర్డ్ CPUని అయితే నేను యూజ్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఇది నేను యూజ్ చేస్తున్న ప్రొసెసర్. సో అలాగే నా ప్రొసెసర్ ఏ సాకెట్ లో ఉంది, 1151 అనే LGA సాకెట్ లో అయితే నా ప్రొసెసర్ ఉందన్నమాట. ఏదైతే నా ప్రొసెసర్ ఈ ప్రొసెసర్ చూపించింది, ఈ ప్రొసెసర్ సాకెట్ ఏంటి అనేది అయితే చూపించింది. నేను ఎటువంటి క్యాబినెట్ ఓపెన్ చేయలేదు. అలాగే ఇది ఏ టెక్నాలజీలో ఉంది, 14 నానోమీటర్ టెక్నాలజీలో ఉంది. నాది ఏదైతే నానోమీటర్ గురించి కూడా ఈ వీడియోలో చెప్పాను కదా, అది 14 నానోమీటర్ టెక్నాలజీలో ఉంది. అలాగే నా ఆపరేటింగ్ వోల్టేజ్ నేను చూపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ దీని క్లాక్ స్పీడ్ ఎంత, 3.60 GHz అనమాట. సో అలాగే మీరు ఇక్కడ కోర్ స్పీడ్ చూడొచ్చు, ఎన్ని కోర్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మీకు టోటల్ గా
CPU గురించి అయితే అర్థమైంది. సో అంటే మదర్ బోర్డు చూస్తే ఇది మదర్ బోర్డు మ్యానుఫ్యాక్చర్ HP అనమాట. సో దీని మోడల్ నెంబరు 82B44 అనమాట. ఇది మనకి మదర్ బోర్డు మోడల్ నెంబరు. అలాగే మెమొరీలోకి వెళ్తే ర్యామ్. సో నేను యూజ్ చేస్తున్న ర్యామ్ ఎంత అంటే 32GB ర్యామ్ అనమాట. 8GB ర్యామ్లు 4GB అంటే 8GB ర్యామ్లు అయితే నేను నా దాంట్లో ఇన్స్టాల్ చేశాను. టోటల్గా 32GB ర్యామ్ నా CPU. సో అది ఆ ర్యామ్లు ఏమిటంటే DDR4 ర్యామ్స్ అనమాట. సో అలాగే నా ర్యామ్ ఫ్రీక్వెన్సీని కూడా ఇక్కడ టోటల్గా చూపిస్తుంది. సో ఇది అప్లికేషన్, బెస్ట్ అప్లికేషన్. వితౌట్ క్యాబినెట్ ఓపెన్ చేయకుండా టోటల్గా మన CPU ఏంటి, మదర్ బోర్డ్ ఏంటి, ర్యామ్ ఏంటి టోటల్గా మనం చూసుకోవచ్చు. సో ఇదైతే మంచి అప్లికేషన్ అని చెప్పుకోవచ్చు. సో ఈ వీడియో అయితే మీకు నచ్చింది అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.